నెరవేర్చామన్న రేవంత్. బీసీ బిల్లు కోసం పార్లమెంట్ లో పోరాడాలన్న సీఎం. రేవంత్ టీం కి కాంగ్రెస్ పెద్దల ప్రశంసలు. తెలంగాణ కులగణన దేశానికి రోల్ మోడల్. బిల్లు ఆమోదించడంలో కేంద్రం జాప్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలన్న ఖర్గే. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. 1000 కోట్లతో 2000 కిలోమీటర్ల కొత్త రోడ్లు, 500 కోట్లతో రహదారులకు మరమ్మతులు. R&D రివ్యూలో సీఎం చంద్రబాబు ఆదేశాలు. ఖమ్మం జిల్లాలో మోస్తరు వర్షం. సింగరేణిలో గనుల్లోకి చేరిన నీరు. 95,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం. ఖమ్మంలో పొంగుతున్న వాగులు వంకలు. పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు. వాగులు దాటొద్దని అధికారుల హెచ్చరికలు. ములుగు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు. బొగతా జలపాతాలకు వరద ఉధృతి. సందర్శకులకు అనుమతి నిరాకరణ. నిర్మల్ భైన్సాలో గాలి వాన బీభత్సం. రోడ్లపై కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. రాకపోకలకు ఇబ్బందులు. జూరాల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద. 12 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో 80,000, అవుట్ఫ్లో 1,13,102 క్యూసెక్కులు. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 1,24,787, అవుట్ఫ్లో 1,20,957 క్యూసెక్కులు. కాళేశ్వరంలో గోదావరికి పెరుగుతున్న వరద. మేడిగడ్డ బ్యారేజ్ 85 గేట్ల ద్వారా నీటి విడుదల. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 2,59,880 క్యూసెక్కులు. బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం. అనుబంధంగా ఉపరితల ఆవర్తనం. పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. 25 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. యాదాద్రి ఆలయంలో శ్రావణ సందడి. ఆలయంలో సత్యనారాయణ స్వామి, వరలక్ష్మి వ్రతాలు. టికెట్ ధర 200 పెంచిన ఆలయ అధికారులు. ఏసీబీ వలలో కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్. 5 లక్షలు లంచం తీసుకుంటూ చిక్కిన నారాయణ స్వామి. రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి లంచం డిమాండ్. శివలింగం కళ్ళు తెరిచింది అంటూ ప్రచారం. తిరుపతిలో ఆలయానికి పోటెత్తిన స్థానికులు. డిఆర్ మహల్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్. కుప్పకూలిన నిర్మాణంలోని షాపింగ్ మాల్. పక్క భవనంతో పాటు రోడ్లపై పడ్డ గడ్డర్లు. విజయవాడ బందర్ రోడ్లో ఘటన. కాంచన్బాగ్ పిఎస్ లో మొబైల్ రికవరీ మేళా. పోగొట్టుకున్న ఫోన్ను బాధితులకు అప్పగింత. ట్రాక్ చేసి గుర్తించామన్న పోలీసులు. గుంతకల్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర చోరీ. 2 భారీ మోటార్లను ఎత్తుకు వెళ్లిన దొంగలు. ఇంటి దొంగల పనేనన్ని అనుమానాలు. బటర్ఫ్లై కంపెనీ పేరుతో నకిలీ ఉత్పత్తులు. హైదరాబాద్ మహారాజ్గంజ్ లో కల్తీ వ్యాపారం. నిందితులు కిరణ్, బల్సింగ్ అరెస్ట్. కేరళలో భారీ వర్షాలు. 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ఫిడే చెస్ వరల్డ్ కప్ ఫైనల్లో కోనేరు హంపి. ఇప్పటికే ఫైనల్ చేరిన దివ్యా దేశ్ముఖ్. ఎవరు గెలిచినా భారత్ కు ప్రపంచ కప్ గ్యారంటీ.